హాయ్ మామ. మేమైతే ఇప్పుడు కొర్రమీను పట్టడానికి అయితే వెళ్తున్నాం. ఒక కెనాల్ సైడ్ పోతున్నాం. ఇప్పుడు సాయంత్రం 5 గంటలు అవుతుంది. సాయంత్రం టైంలో వాడుకుంటేందుకు ఇటు ఒడ్డుకైతే వస్తాయి. ఇక దాన్ని మేము మాటేసి కొడతాం. ఇక ఒకవేళ నేను చూపెడతా, కొట్టే చూపెడతా, మళ్ళీ పడ్డానికి ఎట్లా పడ్డది, ఏం కథ, దానికి ఏం పెట్టామని మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. రెడీ ఉండండి, వీడియో మాత్రం స్కిప్ చేయకండి. ఇగో ఇప్పుడు మేము ఈ కెనాల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అటు కింది సైడ్ పోవాలి. ఇక ఈ కెనాల్ పట్టుకొని కింది సైడ్ పోతామంటే కొర్రమీన్లు మనకు కనబడతాయి. ఇక ఈ రోడ్ కొంచెం కచ్చ రోడే ఉన్నది, మట్టి రోడ్డు. ఇక వర్షం పడ్డ మొత్తం ఇక గుంతలు గుంతలు అయింది. ఈ వీడియో కూడా షేక్ అవుతా అనుకుంటా. ఇక పొంగ పొంగ ఇగో ఈ వ్యూ అయితే మొత్తం ఇక్కడ బ్రిడ్జ్ ఉన్నది. ఈ బ్రిడ్జ్ నుంచి అటు కింది సైడ్ కనబడుతుందా? ఇదంతా పట్టేది. మనం ఇప్పుడు అటు సైడ్ పోవాలి. ఆడ పంప్ హౌస్ లెక్క వాటర్ వస్తున్నాయి మొత్తం. వాగు ఇటు సైడ్ కూడా నీళ్ళే మొత్తం. ఇవంతా వాగులోకి పోతాయి వాటరు. ఈ వాగులోకి నుంచి డైరెక్ట్ గంగాలో కలుతాయి. మొన్న మీకు ఏదైతే గంగాలో వీడియో పెట్టినో ఆ గంగాలో కలుతాయి వాటర్ అన్ని. ఇటు కూడా చెట్లు మంచిగా ఉన్నాయి. మొత్తం గుబురు గుబురు గుంపులు గుంపులు ఉన్నాయి. ఇటు అంతా దారి మెల్లగా చూసుకుంటూ పోతున్నాం. ఇక సాయంత్రం టైం ఇక పాములు వచ్చినా వస్తాయి. ఇక మెల్లగా పోవాలా. ఇక మన లొకేషన్ ఇటు సైడ్ కనబడుతుందా మామ? ఇగో మొత్తం ఈ పోయేదారిన అయితే అన్ని బబ్బిలి ముళ్ళు ఉన్నాయి. మెల్లగా చూసుకుంటూ పోతున్నాం. ఇక వర్షం పడ్డ ఇక గడ్డి కూడా మొత్తం పచ్చిగా ఉన్నది, బురద బురద ఉన్నది. మెల్లమెల్ల ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోతున్నాం. ఇక ముంగడికి అయితే ఈ లొకేషన్ దగ్గర దాకానైతే వచ్చేసినాం. చూద్దాం మరి కొర్రయ్య ఏమంటావు. మనోడిని వేటకైతే నల్ల కప్పను పంపిస్తున్నాం. వీడు దుంకుడు కప్ప బాగా స్పీడ్ దొంగతాడు. దీన్ని ఊతుంది గప్ప అంటే అందుకుంటుంది. అందుకున్నాడే కథ అయిపోయినట్టే ముచ్చటిగా. కుర్ర మీన మన చేతిలోకి వచ్చినట్టుగా. ఓకే, రెడీ. గాలమే దేశం చూసిరు కదా. ఇక జిమ్మాలు పట్టు అంటే ఉత్తుత్త మాట కాదు, పోరగాల ఆట కాదు. దీని పక్క పోన అప్పుడప్పుడు ముసలు కూడా అంటే గడ్డి పోన రప్ప నడిసి ఇటు వరకు అందుకుంటాయి. ఫ్రెండ్స్ ఇప్పుడే చేప కొట్టింది. ఈడ దాకా వచ్చింది, కనబడుతుందా? కుర్రమీ మజా ఉన్నా ఏడురు. వా వా ఒక్కసారి నేను కూడా పడతావు లేదని పక్కకు కూర్చురా కానీ తునక కొట్టే వరకు అలా మామూలు సౌండ్ రాలేదు. పైకి లేపుతాను ఒకసారి. వా వా క్యా బాతే బాయ్. ఎన్ని కిలోలు ఉంటా అంటే అది? కిలోన్నర అయితే ఉంటుంది. ఫ్రెష్ ఉన్నది ఇప్పుడే. మొత్తం కోపం మీద ఉరికొచ్చినట్టు ఉరికొచ్చింది. బయటకు వచ్చిన కూడా ఆ తునకాలు కొడితే బయటకు మాకు కూడా కొట్టినాయి నీళ్ళు. ఇక కప్పకాలం అయితే బయటకు తీస్తున్నాం. ఇక చూసారు ఎట్లా ఇరికింది మూతికి. ఇక గాలం చూసారు ఎట్లా దిగిందో. మామూలు షార్ప్ దిగలేదు, ఇది వెళ్తలేదు కూడా. ఇక దీన్ని కొంచెం కష్టపడాలి ఇది బయటకు తీయాలంటే. ఇప్పుడు అది ముక్కులకి చూచి బయటకు వెళ్ళింది. ఇట్లా దిగుతుంది మన మేషకాలం. ఇక లాస్ట్కు గాలమే తీసేసినాం. అది చూసిరా నీళ్ళ సైడ్ ఎట్లా వస్తుంది మళ్ళా. తప్పించుకుందాం ట్రై అవుతుంది చూడు. ఈడాకి వచ్చినాక కూడా ఎస్కేప్ అవుతుంది. నీళ్ళ సైడ్ వస్తుంది. వాటి గాడ పడితే ఈడదాకా వచ్చింది దగ్గర దగ్గర. మామూలు ప్రయత్నం చేస్తా పోతుంది మళ్ళీ. అంతకంటే గాలం దిగినా కూడా ఈడదాకా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.